భారతదేశంలో క్రికెట్ అనేటువంటిది ఒక ఫెస్టివల్‌గా లేదంటే ఒక పండగగా, ఒక మతంలాగా పూజించేటువంటి ఒక పెద్ద పర్వం. 90స్‌లో క్రికెట్ చూసినటువంటి నాలాంటి చాలామందికి సచిన్ అనేటువంటి వ్యక్తి ఒక దేవుడుగా లేకుంటే అతన్ని చూడడానికి చాలామంది తమ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, తమ ఎంసెట్ ఎగ్జామ్స్‌ని కూడా పణంగా పెట్టి క్రికెట్ చూసినటువంటి రోజులున్నాయి. ఆ తర్వాత చాలామందికి ఎక్కడైనా కానీ క్రికెట్‌లో ఒక జనరేషనల్ గ్యాప్ ఉంటుంది. కొంతమంది క్రికెటర్స్ అజరుద్దీన్‌ని, కొంతమంది సచిన్ టెండూల్కర్‌ని, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కొంతమంది గవాస్కర్‌ని ప్రేమిస్తుంటారు, ఆరాధిస్తారు. ఇప్పటికీ ఎంతమంది కొత్త క్రికెటర్లు వచ్చినా కానీ ఆ పాత క్రికెటర్ ఎవరైతే ఉన్నారో కపిల్ దేవ్‌తోని సచిన్‌ను పోల్చడం, గవాస్కర్‌తో సెహ్వాగ్‌ను పోల్చడము, ఆ తర్వాత ఇప్పుడు సచిన్ తర్వాత సెహ్వాగ్‌ను పోల్చడం, విరాట్ కోహ్లీని ఇట్లా పోలికలు అనేటువంటివి సాధారణంగా చేస్తుంటారు. ముఖ్యంగా ఎవరైతే 40స్‌లో 50స్‌లో క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకు ఈ పోలికలు చేయడం అనేటువంటిది ఒక అలవాటుగా ఉంటుంది. కానీ కొద్ది రోజుల నుంచి ఇండియన్ క్రికెట్లో ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ పేరు అనేటువంటిది అన్ని అక్రాస్ ద జనరేషన్స్ డిస్కషన్లో ఉంది. కొంతమంది ఇప్పుడు గవాస్కర్ని చూసినటువంటి వాళ్ళు కూడా, సచిన్ని చూసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీలో ఒక పొటెన్షియల్ చూస్తున్నారు. నిజంగానే ఒక ఐపీఎల్ సీజన్లో ఒక డ్రీమ్ ఎలా ఉంటుందో అది వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్లో చేసి చూపించాడు. డెఫినెట్గా రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్కి చేరుకోలేదు, కానీ వైభవ్ సూర్యవంశీ అనేటువంటి పేరు ఈ సీజన్లో టాప్గా నిలిచింది. అతను ఎస్ఆర్హెచ్ మీద ఆడినటువంటి 29 బాల్స్లో 97 ఏదైతే చేశాడో ఆ ఇన్నింగ్స్ కావచ్చు, లేదంటే గుజరాత్ టైటన్స్కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినటువంటి మ్యాచ్ ఏదైతుందో దాంట్లో చేసినటువంటి 96 పరుగులటువంటి ఇన్నింగ్స్ ఏదైతుందో ఇవి రెండు కూడా డెఫినెట్గా అతను బ్యాటింగ్ చేసినటువంటి విధానము, అతని టెక్నిక్ కావచ్చు. 15 ఇయర్స్లో ఒక క్రికెటర్ ఇంత మెచ్యూర్డ్గా, ఇంత ఎక్స్పీరియన్స్డ్గా ఏ విధంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు, అతని టెక్నిక్ ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంది. కేవలం టెక్నిక్ మాత్రమే కాదు, అతను 96 ఆడినటువంటి ఇన్నింగ్స్ ఉందో గుజరాత్ టైటన్స్ సంబంధించి దాని మీద అతను కొన్ని షాట్స్ కొట్టాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ ఉన్నటువంటి బాల్ను టాప్లో తన హెడ్ కంటే పైన ఉన్నటువంటి బాల్ను అడ్డ బ్యాట్తో కొడితే 6 పోయినటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తే చాలామంది కమెంటేటర్స్ షాక్ అయ్యారు. ఇది క్యాచ్ అవుతుందా, లాస్ట్లో ఏదైతే ఒక 6 కొట్టాడో గిల్ పరిగెత్తుతూ వెళ్ళి చివరకు దాన్ని క్యాచ్ చేస్తాడని అందరూ ఊహించారు, కానీ అది 6 అయింది. ఆ తర్వాత సేమ్ నెక్స్ట్ బాల్కి మళ్ళీ ఒక సేమ్ షాట్ కొడతాడు, అది 4 అయింది. సో ఇంత టెక్నిక్, ఇంత స్ట్రెంగ్త్ అనేటువంటిది 15 ఇయర్స్ కిడ్లో ఎలా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ డిబేట్ చేస్తున్నారు. సెహ్వాగ్ అయితే ఒక అడుగు ముందుకేసి ఒకవేళ వైభవ్ సూర్యవంశిని ఒక యాక్షన్లో తీసుకునేటువంటి అవకాశం వస్తే నేను 30 కోట్ల రూపాయలు పక్కన పెడతానని చెప్పాడు. నిజంగానే వైభవ్ సూర్యవంశికి సంబంధించినటువంటి క్రికెటింగ్ జర్నీ అంత ఈజీ కాదు. ఎక్కడో బీహార్కి సంబంధించినటువంటి అక్కడి నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ ముంబైకి వచ్చి ముంబైలో క్రికెట్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ ఒక పెద్ద చరిత్ర.